బాబు ధర్మం బాబు అమ్మా అబ్బో ఇక్కడ 10 రూపాయలు ఉన్నాయే. లోపలికి రా బాబు. లోపలికి ఎందుకులే అయ్యా, అమ్మగారిని పిలువ అయ్యా. ఏం కాదు, లోపలికి రా. సరే బాబు. బాబు తాళం వేస్తున్నారేంది బాబు? బాబు తాళం వేస్తున్నారేంది బాబు? అరే చెప్పు బాబు. ఇది లక్కు మిషన్, నువ్వు ఆడాలి. దీంట్లో 8 లక్షల రూపాయల వరకు విన్నవచ్చు. 8 లక్షలా? ఏంటి 8 లక్షల వరకు విన్నవచ్చా? ఓ, దీంట్లో కాయిన్స్ ఉన్నాయి. ఇవి తీసుకొని ఇక్కడ వేస్తే గిఫ్ట్లు వస్తాయి. ఓకే. కాయిన్ వేయాలంటే నాకు 1 రూపీ ఇవ్వాలి. అవునా బాబు? సరే బాబు. వేయండి. సరే. చూడు బాబు, నాకు ఎన్ని లక్షలు వచ్చాయో. 4,95,000. అబ్బా, 4 లక్షలా? నాకు ఇస్తావా బాబు? మనీ ఇవ్వరు, గిఫ్ట్ ఇస్తారు. అవునా బాబు? పోనీలే, ఏం గిఫ్ట్ బాబు? 4,95,000 అంటే ఒక బుల్లెట్ వస్తుంది. ఎట్టా బాబు? బాబు ఈ బుల్లెట్ నేనేం చేసుకుంటా బాబు? అదేదో డబ్బులు ఇప్పించరాదు బాబు? ఇంకా రావచ్చు. ప్రైజ్ సరే బాబు. మళ్ళీ తీసుకోవాలంటే 1 రూపీ కావాలి. బాబు ఈసారన్నా కొంచెం డబ్బులు వచ్చేలాగా లేదా గిఫ్ట్ వచ్చేలాగా చూడు బాబు. వేస్తున్నా బాబు. ఈసారి ఏమొచ్చింది బాబు? 7,23,000. అమ్మా, ఈసారన్నా డబ్బులు ఇస్తారా బాబు? గిఫ్ట్ ఇస్తాం. గిఫ్టా? ఏం గిఫ్ట్ బాబు? దీనికి 7.5 లక్ వస్తుంది. 7.5 లక్కి క్యారమ్ కార్డ్. ఏంది బాబు, క్యారమ్ కాయనా? నేనేం చేసుకుంటా బాబు ఈ క్యారమ్ కాయను? బాబు అమ్మగారిని పిలువు బాబు. లేదు, ముందు గేమ్ ఆడు. గేమ్ కావద్దు, ఏమొద్దు బాబు. ఒక ముద్ద అన్నం పెడితే వెళ్ళిపోతాను. అమ్మా. పెద్ద గర్వకు. ఎందుకు బాబు? టామీ పడుకుంది. టామీ ఎవరు బాబు? కట్టేయలేదు. అమ్మ బాబోయ్, తలుపు అన్నది బాబు, నేను వెళ్ళిపోతాను. ముందు గేమ్ ఆడు. మళ్ళీ నేను కాయన ఇవ్వాలి కదా బాబు. ఇవ్వచ్చా ఇప్పుడు డైరెక్ట్గా? అవును. లేదు, మళ్ళీ 1 రూపీ కట్టాలి. డబ్బులన్నీ తీసుకుంటున్నావేంది బాబు? చూడు బాబు, ఈసారన్నా పనికొచ్చే గిఫ్ట్ ఏమన్నా వచ్చిందా? 1,33,000. ఈసారన్నా పనికిచ్చేదే అని ఇవ్వు బాబు. 1,33,000 అంటే 1 లక్ అంటే మిరపకాయ ఇస్తాను. మిరపకాయ నేనేం చేసుకోను బాబు. నీకు దండం పెడతాను బాబు, నాకు ఈ మిరపకాయ వద్దు. పనిష్మెంట్ ఉంది. పనిష్మెంటా? గిఫ్ట్ తీసుకోపోతే ఏం పనిష్మెంట్ బాబు? పాట పాడాలి. పాట పాడాలా? కనీసం ఎట్లయినా అమ్మగారిని పిలవచ్చు. అంత కూర ఉంటాయి అమ్మో, ఇంత పప్పు ఉంటాయి అమ్మో, నీ కొడుకులు బిడ్డలు చల్లంగా ఉండాలమ్మా. బయటికి రామ్మా తొందరగా.
ఇది కొంపదీసి లైన్ నెంబర్ 3 కాదు కదా ఈ గల్లీ? లైన్ నెంబర్ 3 4th హౌసా ఇది? ఈ లైన్ నెంబర్ 3 4th హౌస్. మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు బాబు, లైన్ నెంబర్ 3కి వెళ్ళవాకురా, ఉన్న డబ్బులు కాస్తిని పోతాయి అని. నేనే వినకుండా వచ్చి ఇరుక్కుపోయాను. బాబు, అమ్మా వచ్చావమ్మా? అమ్మ నన్ను కాపాడమ్మా, తలుపు తాళం తీయడమ్మా, నేను వెళ్ళిపోతాను. ఏంటయ్యా నువ్వు అసలు లోపలికి ఎందుకు వచ్చావు? అమ్మా నా డబ్బులు తీసుకున్నాను, నా డబ్బులు నాకు ఇప్పించమ్మా. అరే, అతని డబ్బులు ఎందుకు తీసుకున్నావు? ఇచ్చేసాయి అతని డబ్బులు అతనికి. నిన్ను పిలుద్దాం అనుకున్నానమ్మా, కుక్క ఉందని, ఏదో టామీ అనే కుక్క ఉందని భయపెట్టాడమ్మా. వాడు చెప్పడం సరే, నువ్వు నమ్మడం సరే. టామీ కుక్క పక్కింట్లో కుక్క అయ్యా, కోనేడు ఇక్కడ నుంచి నా డబ్బులు నాకు ఇప్పించమ్మా. ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసాయి. అయ్యా బాబు, నువ్వు డబ్బులు అయిపోయినా పర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయ్యా. అమ్మా థ్యాంక్స్ అమ్మా.